మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు. కుజగ్రహ మార్పు 2025 ఏప్రిల్ 3వ తేదీ నుండి 2025 జూన్ 6వ తారీఖు వరకు ఈయన కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ కుజుడు నీచ స్థానంలో సంచారం చేయడం ద్వారా అసలు ద్వాదశ రాశుల వారికి కూడా శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, లేదా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ 65 రోజుల పాటు కూడా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ కుజగ్రహ మార్పు అనేది సహజంగా కుజుడు మనకి చూసుకున్నప్పుడు కొద్దిగా ఆవేశానికి, ఉద్రేకానికి ఇలాంటికి సంబంధించిన వ్యక్తి. సో ఇలాంటి ఈ కుజుడు ఆవేశపూరితమైన గ్రహం కాబట్టి కొద్దిగా కుజుడు యొక్క ప్రభావం కానీ రాశి మీద వ్యతిరేకంగా ఉంటే కొంత వ్యతిరేక ఫలితాలు, కాస్త అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు పొందడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల అంటే గత కొంతకాలంగా ఈయన స్తంభించాడు, ముందుకు వెళ్ళాడు, మళ్ళీ వ్యతిరేక దిశలో వెళ్ళాడు, మళ్ళీ రుజుమార్గానికి వచ్చి ఇప్పుడు నీచ స్థానంలో కర్కాటక రాశిలోకి ఈయన మార్పు అనేది జరగబోతోంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మిథున రాశి. మిథున రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క లాభాధిపతి, అలాగే ఇక్కడ షష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో స్థితి పొందడం అనేది జరుగుతుంది. ద్వితీయ స్థానం ధనస్థానం, వాక్స్థానంలో నీచిపడి ఉన్నాడు. ఎప్పుడైతే ధనస్థానం, వాక్స్థానం, కుటుంబ స్థానంలో నీచిపడి ఉన్నాడో ఇక్కడ ముఖ్యంగా ఏమవుతాయి అంటే ఈయన ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గుముఖం పట్టడం అనేది ఉంటుంది. అయితే ఎందుకు కొంచెం తగ్గుముఖం పట్టడం అని మనం అంటున్నామో అంటే ఇక్కడ నీచపడి ఉన్నాడు కాబట్టి కాస్త అంటే కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా పాపగ్రహం నీచపడి ఉంది కాబట్టి కొంత వ్యతిరేక ఫలితాలు అంటే ఉన్న స్థానం ద్వితీయ స్థానం అయినా కూడా అది పెద్ద అనుకూలమైన స్థానం ఏం కాదు. ఉన్నది నీచగ్రహం కాబట్టి కొంత అనుకూలంగా కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ధన మార్గాలు పెరుగుతాయి కానీ ఆ ధనాన్ని నిల్వ చేసుకునే తెలివితేటలు మాత్రం ఉండాలి. అలాగే వ్యాపారం, ఉద్యోగం వీటి ద్వారా ధనం సంపాదించడం అనేది ఉంటుంది. అంటే ఒకవేళ ఏదైనా అవసరమైందనుకోండి, ధనానికి కావాలని అప్పు కూడా లభించడం అంటే లోన్స్ రూపంలో కానీ ఇలా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త అనుకూలంగా ఉంటుంది. అయితే వాక్స్థానంలో కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో కాస్త అగ్రెసివ్నెస్ అనేది తగ్గించుకోవాలంటే దుడుకుతనం, దురుసుతనంగా మాట్లాడడం ఇవన్నీ కూడా ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా తగ్గించుకోవాలి. లేకపోతే అపనిందలు, అవమానాలు పడే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతుంది. అలాగే మానసిక అశాంతి కూడా కాస్త ఎదురవుతుంది. కాబట్టి మానసిక ధైర్యంతో ముందుకు వెళ్ళడం అనేది చేయాలి. అలాగే కుటుంబ స్థానంలో ఈ కుజుడు ఉన్నాడు కాబట్టి నీచబడి ఉన్నాడు కాబట్టి కుటుంబం ద్వారా ఖర్చులు అంటే కుటుంబ పరంగా అవి మీరు ఇంట్లో కుటుంబ సంబంధించిన వస్తువులు కావచ్చు, కుటుంబ సభ్యుల కోసం వాళ్ళకి సంబంధించిన లగ్జరీల కోసం కావచ్చు, ఏదైనా వాళ్ళ ఆడంబరాల కోసం కావచ్చు, ఏదైనా కుటుంబ పరంగా ఖర్చులు అనేవి మాత్రం అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ప్రయత్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చేసే కార్యక్రమాల్లో అవి కాస్త ఆలస్యం అవ్వడం లేదా అవకతవకగా పనులు చేయడం వల్ల ఆ కార్యక్రమాలు చెడిపోవడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఏదైనా కొంచెం స్నేహితులు కొత్తగా పరిచయం అయ్యేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసరమైన ఎక్కువ విపరీతమైన ఆలోచనల వల్ల మనశ్శాంతి కోల్పోవడం, భయం ఎక్కువగా కలగడం ఇలాంటివి ఏర్పడతాయి. కాబట్టి అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకుండా మనశ్శాంతిగా ఎప్పుడూ నిరంతరం సాధ్యమైనంత కుదిరిన సమయంలో భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా ఈ అక్కర్లేని భయాలన్నీ తొలగుతాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ షష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి అంటే షష్టమ లాభాధిపతి అయ్యాడు కాబట్టి కొంత శత్రు వృద్ధి కూడా తగ్గుతుంది. అది ఇదివరకు ఉన్నంత లేకపోయినా కూడా శత్రు వృద్ధి అనేది తప్పనిసరిగా తగ్గుతుంది. అలాగే పెట్టుబడులు ఇలాంటి వాటిల్లో కూడా
కొంతవరకు అనుకూలంగా ఉన్నా కూడా అనుకున్నంత లాభాలు మాత్రం పొందలేకపోవచ్చు. అలా అని చెప్పి పూర్తిగా నష్టపోవడం అంటూ కూడా ఏమీ ఉండదు. వీళ్ళకి సామాన్యంగా ఉండడం అనేది ఈ మిథున రాశి వాళ్ళకి జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళు ధనాల విషయంలోనూ మాట్లాడేటప్పుడు అంటే అంటే ఏదైనా ఒక స్పీచ్లు ఇచ్చేటప్పుడు లేకపోతే ఎక్కువసేపు మనం మాట్లాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొన్ని మాటలు దొల్లుతూ ఉంటాయి, అక్కర్లేని మాటలు. సో అలాంటి విషయాల్లోనూ జాగ్రత్త వహించుకుంటే మిగతా విషయాల్లో వీళ్ళకి కాస్త అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కుజగ్రహ మార్పు ఏదైతే 65 రోజులు ఉందో 65 రోజుల్లో ఇంతకు ముందు మనం చెప్పుకున్న జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు కుజగ్రహ దగ్గర దీపారాధన చేసుకోవడం, కుజగ్రహ స్తోత్రాలను చదువుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, ఎర్రటి పూలతో ఇక్కడ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, లేదు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అలాగే మంగళవారం నియమాలు పాటించడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మరి అయితే ఈ మిథున రాశి వాళ్ళకి కానీ ఈ వీడియో నచ్చినట్టు అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.